పౌరసత్వము భాగం 2 ప్రకరణలు 5 నుండి 11 వరకు ఉన్నటువంటి ప్రకరణలలో పౌరసత్వం గురించి సమగ్రమైన వివరణ విశ్లేషణ ఉన్నది. మన భారతదేశ పౌరసత్వం ఏక పౌరసత్వం. ఈ అంశాన్ని మనము బ్రిటన్ నుండి గ్రహించడం జరిగింది. బ్రిటన్ దేశం నుంచి గ్రహించడం జరిగింది. ఈ పౌరసత్వం అనేటువంటి అంశము కేంద్ర జాబితాలో కలదు. పౌరసత్వంపై చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉంటుంది. పౌరసత్వంపై చట్టాలను రూపొందించే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. మన దేశం అవలంబిస్తున్నటువంటి పౌరసత్వం వచ్చేసి భారతీయులకు కల్పించే పౌరసత్వం ఏక పౌరసత్వం. భారతీయులు మనం ఈ అంశాన్ని బ్రిటన్ నుండి గ్రహించినాము. పౌరసత్వం నుంచి కేంద్ర జాబితాలో కలదు. పౌరసత్వంపై చట్టాలను రూపొందించేటువంటి అధికారం పార్లమెంటుకు కలదు. పౌరసత్వానికి సంబంధించి రాజ్యాంగపరమైనటువంటి నియమాలు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు భారతీయ పౌరులుగా అంటే 1950 జనవరి 26 నాటికి భారతీయ పౌరులు ఎవరంటే, రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి మన దేశంలో నివసించే పౌరులందరూ కూడా భారతీయులే. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి మన దేశంలో నివసించే పౌరులందరూ భారతీయులే. రాజ్యాంగం అమల్లోనికి రావడానికంటే 5 సంవత్సరాల నుంచి మన దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వారు కూడా భారతీయులే. రాజ్యాంగం అమల్లోనికి రావడానికంటే 5 సంవత్సరాల ముందు మన దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు కూడా భారతీయులే. భారత తల్లిదండ్రులకు, మన దేశానికి చెందినటువంటి తల్లిదండ్రులకు విదేశాలలో కలిగిన సంతానానికి కూడా భారతీయ పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. అయితే వీళ్ళు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి భారతీయులుగా ఉండాలి. ఇది ప్రకరణ 5 తెలియజేస్తుంది. ప్రకరణ 5 భారత పౌరులు ఎవరనగా అంటే వీళ్ళు. సరే, నెక్స్ట్ ప్రకరణ 6 ఏం తెలియజేస్తుందంటే, దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చి సంబంధిత కార్యాలయాలయందు 19 జూలై 1941కి తమ పేర్లను నమోదు చేసుకున్న వాళ్ళను కూడా భారతీయులే. అంటే 19 జూలై 1941 అనేది కటాఫ్ తేదీగా నిర్ణయించడానికి కారణము భారతీయ పౌరసత్వం అంటే మన భారత రాజ్యాంగం, భారత పౌరసత్వము విదేశీ పౌరసత్వ చట్టాన్ని రూపొందించి అమల్లోనికి తీసుకుని వచ్చినటువంటి తేదీ. పౌరసత్వ చట్టాన్ని పాకిస్తాన్ వలసదారుల చట్టాన్ని రూపొందించి అమల్లోనికి తీసుకొని వచ్చినటువంటిది. అందుకే ఇది కటాఫ్ తేదీ. పాకిస్తాన్ నుండి భారతదేశంలోనికి వచ్చి సంబంధిత కార్యాలయాలందు 19 జూలై 1948 నాటికి తమ పేర్లను నమోదు చేసుకున్న వారు కూడా భారతీయులే. అంటే 19 జూలై 1948 కటాఫ్ తేదీగా నిర్ణయించడానికి కారణం పాకిస్తాన్ వలసదారుల చట్టాన్ని రూపొందించి అమలులోనికి తీసుకొని రావడమే. దేశ విభజన కాలంలో మన దేశం నుండి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ తమ పేర్లను నమోదు చేసుకున్న తర్వాత తర్వాత మళ్ళా భారత్కు తిరిగి వచ్చి జూలై 19, 1948 నాటికి తమ పేర్లను సంబంధిత కార్యాలయాలయందు నమోదు చేసుకున్న వారు కూడా భారతీయులే. అయితే ఈ విధంగా నమోదు చేసుకున్న తర్వాత 6 నెలల పాటు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలి. 6 నెలల పాటు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని ఉంటే సరిపోతుంది. సంబంధిత కార్యాలయాల్లో నమోదు చేసుకున్నాక 6 నెలల తర్వాత 6 నెలల వరకు స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకు కూడా భారతీయ పౌరసత్వం కల్పించడం జరుగుతుంది.
నెక్స్ట్, విదేశాలలో నివసిస్తున్నటువంటి భారత సంతతికి మన దేశ పౌరసత్వం. అంటే భారతకు చెందిన మన దేశానికి చెందినటువంటి తల్లిదండ్రులు విదేశాలలో నివసిస్తున్నప్పటికీ వారికి కలిగిన సంతానానికి భారత పౌరసత్వం కల్పిస్తారు. వారికి కలిగిన సంతానానికి పౌరసత్వం కల్పిస్తారు. అయితే తల్లిదండ్రులు సంతానం పేర్లను సంవత్సరంలోగా సంబంధిత కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. భారతదేశానికి చెందినటువంటి తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వారికి కలిగే సంతానానికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. తల్లిదండ్రులు సంతానం పేర్లను సంవత్సరంలోగా సంబంధిత కార్యాలయాలయందు నమోదు చేసుకోవాలి. నెక్స్ట్, ప్రకరణ 9 ఏం తెలియజేస్తుందంటే పౌరసత్వాన్ని కోల్పోవుట. భారత పౌరులు ఎవరైనాను విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. అంటే విదేశీయులు ఎవరైనా భారత పౌరులు ఎవరైనాను విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. అంటే మన దేశం యూరోప్లో మాదిరిగా ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించడం లేదు కాబట్టి విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు మన దేశ పౌరసత్వం కోల్పోవడం జరుగుతుంది. ప్రకరణ 10 ఏం తెలియజేస్తుందంటే భారతీయుల యొక్క పౌరసత్వము శాశ్వతం. అంటే భారతీయులకు కల్పించినటువంటి పౌరసత్వం అనేది సహజ పౌరసత్వము, అనగా జన్మతో లభించే పౌరసత్వం. సహజ పౌరసత్వము మరి జన్మతో లభించే పౌరసత్వం. అంటే విదేశీయులు ఎవరైనా మన దేశ పౌరసత్వాన్ని స్వీకరించినట్లయితే దానిని ఏమంటారంటే సహజీకృత పౌరసత్వం అంటారు. ఈ పద్ధతిన పౌరసత్వాన్ని పొందేటప్పుడు అనేక షరతులకు లోబడి ఉంటుంది. భారతీయులు ఎప్పటికీ భారతీయులే. ప్రకరణ 11 భారత పౌరసత్వంపై పార్లమెంటు చట్టాలు. అంటే భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై సమగ్రంగా వివరణ విశ్లేషణ కూడా ఏది లేదు. రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై సమగ్రమైనటువంటి వివరణ కానీ విశ్లేషణ కానీ ఏదీ లేదు. అందువలన పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై చట్టాలను రూపొందించే అధికారము భారత రాజ్యాంగ నిర్మాతలు భారత పార్లమెంటుకు అప్పజెప్పడం జరిగింది. ఇది పౌరసత్వము రాజ్యాంగపరమైనటువంటి నియమాలు. పౌరసత్వం రాజ్యాంగపరమైన నియమాలు. ఓకే.